నేనే ముగ్గులన్నీ వేశానండి. ఎంచక్క నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి వాకిట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకొల్లు పేరు శాస్త్రి తెలుసుగా? తెలీదే. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకొల్లు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకొల్లే. పాలకొల్లా? కాదు, పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు, దగ్గరలో జేళ్ల కుక్క గ్రహారం. రాము కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. నాన్న, ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వేదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే కానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తెమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు, నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. 7 గంటల అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండం వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అనకండి, మా బామ్మ ఉంటుంది, అవన్నీ తిరిగి నేను పెట్టేస్తూ చూడండి. అదిగో సైలెన్స్. ఏమిటది? ఇలా రారా. చూసాలే, ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటా. ఈ హరికథలని నా దగ్గర ఒరే అయ్యో, అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? అయ్యో బాబోయ్, నాన్నారండి. మీ నాన్నని పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా. విన్నారా, నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? చెప్పరా. మూసుకోండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారా చూశాను. శుద్ధ అబద్ధం. మూసుకోరా. చెయ్యి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు. అదంతా నాకు అనవసరం. చెయ్యి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెయ్యి పట్టుకున్నావా? అవును, పట్టుకున్నానండి. ఎవరు? నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్. ఇది మీరు? మై నేమ్ ఇస్ మదన్ గోపాల్. ఎవరు కావాలి? అదే హోటల్ కి ఫోన్ చేసింది. ఫోను? ఓ, ఫోనా? అయ్యో, రండి రండి, స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. మీ అమ్మగారిని చంపేశారు, అదే కదా? అమ్మ కాదు, నాన్న. సరే, మీ నాన్నగారిని. నో ఇట్స్ ఓకే. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏం చేయమంటావు బాబు, ఈ వారంలో ఇదే విధంగా మీలాగానే 5 మంది వచ్చారు. ఆడపిల్లగా పుట్టనే కూడదు, ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననే కూడదు. ఎవరు? మదన గోపాలేగా? మీ నాన్నని ఎల్ఐసి మేడ మీద నుంచి తోసి చంపేశారు. తోసింది ఎవరో తెలుసా? నాకు తెలుసు, కానీ నేను చెప్పను. తర్వాత ఫోన్ చేసి చెప్తాను. కావాలంటే నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్ కి రా, పూర్తి వివరాలు చెప్తాను.
ఇదే బాబు నా కూతురు. నీకు ఫోన్ చేసింది ఇదే. ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది. చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు, ఎవరో కూనీ చేశారు, పొడి చేశారు, చంపేశారని చెప్తుంది. పుట్టినప్పటి నుంచి దీని మెదడు సరిగ్గా లేదు, సరిగ్గా నడవను లేదు. పైగా తన తండ్రి గండల్లో పుట్టింది. అయ్యో అయ్యో, పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, పుట్టు పిచ్చి. కాదు, నేనేం గుడ్డిదాన్ని కాదు. మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడం నేను కళ్ళారా చూశాను. ఊరుకోవే, కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే. ఎందుకు మాట్లాడుతున్నారు బాబు? ఏం చేయమంటావు బాబు? ఇది మగబిడ్డ అయి ఉంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషం మింగి చచ్చిపోయేదాన్ని. ఇది ఆడపిల్లగా పుట్టింది. ఏమిటమ్మా అనాథకి అంటున్నారు? తనకైనా మీరున్నారు, నాకు నేను వస్తానమ్మా. మదన్ గోపాల్ వెళ్ళొద్దు, మీ నాన్నని చంపింది. నోరు మూసుకోవే బాబు, అనవసరంగా శ్రమ కలిగించాను నీకు. అదంతా ఏం లేదమ్మా. as a matter of fact, ఈ అమ్మాయి వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది. మదన్ గోపాల్, మీ నాన్నని చంపిన వాళ్ళు తుపాకీతో దన్ అని పొడిచి చంపేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు, ఏం భయం లేదు, పర్వాలేదు. మెస్తామా మదన్ గోపాల్ వెళ్ళొద్దు. ఆగు, నాకన్నీ భీమ్. తెలుసు. నిజం చెప్పనా? లెట్స్ గో. మీ నాన్నని పొడి చేశారు. అవును. Yeah. But if you have some problem with STD, make a lightning call. Yeah. ఎంతకాలం ఇలా కార్టూన్ చూస్తూ ఉంటావు? బ్రెయిన్ పెరగక్కర్లేదు కొంచెమైనా? గివ్ సమ్ ఫుడ్ ఫర్ యువర్ థాట్స్ ఆల్సో. కరెక్ట్ బాస్. టీవీ ప్రోగ్రామ్ చూద్దామా బాస్? Okay, do whatever you like, but keep the volume down, okay? Yeah. ఎవరు మాట్లాడు? ఓకే మిస్టర్ శివకాశి, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా. అవన్నీ క్యాన్సిల్ చేశాను సార్. యా, ఐ నో యు డిడ్ ఇట్. ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి. 2 రోజులు తర్వాత వస్తానని చెప్పారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. ఓ పిచ్చి పిల్ల మాట విని మోసపోయాను. పిచ్చి పిల్ల? అదే నిజంగా పిచ్చే. పాపం పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, గుడ్నెస్. ఏమిటి సార్? మిమ్మల్ని కాదు. మిస్టర్ శివకాశి, అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు. ఇంకో 2 రోజులు మద్రాసులోని పని ఉంది. నన్ను క్షమించు కుమారి, క్షమించు. 9 మాసాలు నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి ముద్దుగా పెంచి అయ్యహో స్వాస్థాలతోనే చంపవలసి వచ్చినదే. నీవు నా బిడ్డవు కాదమ్మా, బిడ్డవు కాదు, తల్లివి. అవును, తల్లివి, తల్లివి. ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం కలుసుకుందాం, కలుసుకుందాం. సరే పోనీ, చకుపోయి నీటేలా. నా తల్లి అభీష్టం అదే అయితే, నా తల్లి అభీష్టం అదే అయితే అటులనే 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 వచ్చింది. చకుపోయి నువ్వు చావే. ఏ పూలేరా? త్వరగా పదవే, ఆయన కంట పడకూడదు. సార్, సార్, నేను వద్దనే చెప్పాను సార్. కానీ మా అమ్మే డబ్బు కాసుపడి నన్ను పిచ్చిదానిలో నటించమంది సార్. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? ఊరు పేరు ఏం తెలియదు. కానీ వాళ్ళు కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను. ఊరుకోవే, నోరు మూసుకొని ఉండలేవా? అది సరే, మొదట చేసిన బెంగళూరు కాల్కి ఎంత డబ్బు తీసుకున్నారు? బెంగళూరు కాలా?
అయ్యయ్యో నిజంగా మాకేం తెలీదు. ఒక్క మారే ఫోన్ చేసాం, అంతకు మించి ఏం తెలీదు. అప్పుడు